బ్రేకింగ్ న్యూస్. కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి పరిణామాలు. కొడాలి నాని విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది అంటూ లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కొడాలి నాని వైసీపీ ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రస్తుతం నాని ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నానిపై కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి, విజిలెన్స్ విచారణ దశలో ఉన్నాయి. నాని కొన్ని రోజుల క్రితం ముంబై వెళ్ళి హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్కి వచ్చేశారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. నానికి ఇంకా అనారోగ్య సమస్యలు తగ్గకపోవడంతో ఆయనకు విదేశాలకు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుకుంటూ ఉన్నారు. నాని విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని అనుకుంటూ ఉన్నారు. నాని పాస్పోర్ట్ గురించి కూడా వాకప్ చేశారు. కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్లో పాస్పోర్ట్ లేదు. ఆయన తెలంగాణలో అడ్రస్తో పాస్పోర్ట్ను పొంది ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు, భారతదేశంలో ఉన్న అన్ని పోర్ట్లకు కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసులు ఎలా పనిచేస్తాయంటే, ఒకవేళ నాని ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలి అని ఎయిర్పోర్ట్కి వెళితే అక్కడ అధికారులు ఆపేస్తారు. ఆ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చేరవేస్తారు. ఒకవేళ ఏదైనా పోర్టుకు వెళ్ళినా అక్కడ నుంచి ఆయన విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటే నానిని ఆపేయాలి, ఆ విషయాన్ని పోలీసులకు అందజేయాలి అంటూ ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే కొడాల నానిని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి లుకౌట్ నోటీసులు అంటే ఇది ఒక తీవ్రమైన చర్యే. ఒక వ్యక్తి కదలికలను నిరోధించేటటువంటి చర్యే. ఒక వ్యక్తి కదలికలను పరిమితం చేసేటటువంటి చర్య ఇది. అయితే ఒక వ్యక్తి నేరాలు చేశాడు అనటానికి కొన్ని స్పష్టమైన ఆధారాలు ఉండి దానిపై ఎఫ్ఐఆర్లేవి నమోదు కానప్పటికీ ఆ కేసులు ఏదైనా విచారణ దశలో ఉంటే అలాంటి సందర్భంలో కూడా ఆ వ్యక్తి విదేశీ ప్రయాణాలు నిరోధించడానికి ఈ లుకౌట్ నోటీసులను జారీ చేసే అవకాశం ఉంటుంది. విమానాశ్రయాల్లో నాని విదేశాలకు వెళ్లకుండా, అలాగే పోర్టులో నాని విదేశాలకు వెళ్లకుండా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే ఇప్పుడు ఏం జరగబోతోంది? నాని అరెస్టుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారా? నాని మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నాని మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయా పోలీస్ స్టేషన్లలో, చాలా పోలీస్ స్టేషన్స్లో కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే మట్టి అక్రమ రవాణాకు సంబంధించి, భూ ఆక్రమణలకు సంబంధించి కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. బెదిరింపులకు సంబంధించి కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. నాని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాని పనిచేశారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ముంబై వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన ఇంకా తీవ్ర అనారోగ్యంతోనే ఉన్నారు. ఆయనకు విదేశాల్లో వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాని విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, కేసుల నుంచి తప్పించుకోవడానికి నాని విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని భావించి నానిపై ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని దేశం విడిచి వెళ్ళొద్దు అంటూ ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. నాని ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్లో పాస్పోర్ట్ లేదు. తెలంగాణలోనే ఒక అడ్రస్తో ఆయన పాస్పోర్ట్ను పొంది ఉన్నారు అనే సమాచారం పోలీసుల దగ్గర ఉంది. అనారోగ్య సమస్యలను సాకుగా చూపించి ఆయన అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ డీజీపీకి ఫిర్యాదులు అందాయి. డీజీపీకి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో నానిపై ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నాని చాలా అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఫిర్యాదులు రావడంతో ప్రస్తుతం విజిలెన్స్ విచారణ దశలో ఆ కేసులన్నీ ఉన్నాయి. ఈ సమయంలో నాని విదేశాలకు వెళ్ళిపోతే ఆ కేసుల పురోగతి ఉండదు అనే భావిస్తూ ఉన్నారు. అందుకే నానిపై ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులతో నానిని ఏ క్షణమైనా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతూ ఉంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి.
రాజేష్, ఇప్పటికే నాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు, శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకు విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందని కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలో నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అంటే ఏం జరగబోతోంది? ఇది ఎటువంటి పరిణామాలకు సంకేతంగా చూడాలి? వాస్తవానికి తెలుగుదేశం ఒక కూటమి, బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా వినిపించిన పేరు, అరెస్ట్ అయ్యే మొదటిగా వినిపించిన పేరు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కొడాలి నాని ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి బలం చేకూరుస్తూ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గంగాధర్ కొడాలి నాని సంబంధించినటువంటి వ్యవహారంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లు అదేవిధంగా పోర్టులకి ఇప్పటికే దీనికి ఆన్లైన్ లో సమాచారం అయితే చేరవేశారు. వాస్తవంగా 2 నెలల ముందు కొడాలి నాని ముంబై వెళ్లి హార్ట్ కు సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకుని ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటూ ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన అత్యవసరం అంటే ఇంకా హార్ట్ కు సంబంధించినటువంటి ఆపరేషన్ చేసినప్పటికీ ఆ ఇష్యూస్ అన్ని తగ్గలేదు కాబట్టి అమెరికా వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్స్ ద్వారా ఆయన ఒక అఫీషియల్ గా ఒక లెటర్ లేకపోతే దానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకుని దాని ద్వారా అమెరికా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి ప్రధాన కారణం ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా కేసులు ఉన్నాయి. అంతేకాదు ఒక కేసులో ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించిన రైతు మోషే అనే సంబంధించిన వ్యక్తి కేసులో ఆల్రెడీ శిక్ష కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన మీద కేసులు ఉండడం, అంతేవిధంగా చాలా కేసులు నమోదు కావడంతో ఆయన ఇప్పుడు దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కృష్ణా జిల్లా పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ప్రస్తుతానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఆయన దీన్ని సవాల్ చేసేవన్న కోర్టుకి వెళతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య కారణాలు చూపించి అత్యవసరంగా వైద్యం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఏమన్నా కోర్టును ఆశ్రయిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది రోహిత్. ఏదేమైనప్పుడు ప్రస్తుతం కొడాలి నాని మీద దాదాపుగా గుడివాడలోనే 4 కేసులు ఉన్నాయి. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించిన కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అదేవిధంగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఈ కేసులన్నిటి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు నోటీసు జారీ చేశారు. ఒకవేళ నాని బలవంతంగా కోర్టును ఆశ్రయించి వెళ్లాలని ప్రయత్నం చేస్తే కనుక పోలీసులు నోటీసులు కూడా ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది రోహిత్. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మాట్లాడుకున్న మాట ఏంటంటే కొడాలి నానిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారం ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ ని ఇష్టానుసారంగా బూతులు తిట్టడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇవన్నీ చేశారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు కొడాలి నాని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వరుసగా కేసు కూడా నమోదయ్యాయి. అయితే కొడాలి నాని హార్ట్ ఆపరేషన్ కారణంగా ఆయన సర్జరీ చేసుకున్న కారణంగా పోలీసులు కొంత దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులు కళ్ళుగొప్పి విదేశాలకు వైద్యం పేరుతో పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే సమాచారంతోనే పోలీసులు అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫర్దర్ గా ఒకవేళ కొడాలి నాని గారు హైకోర్టును ఆశ్రయిస్తే దానికి అనుగుణంగా పోలీసులు కూడా చర్యలు ఉండే అవకాశం అయితే ఉంది రోహిత్. అంటే ఇప్పటి వరకు నానిపై ఉన్న కేసులేంటి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులోను అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులోను ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కూడా పొందారు అనే వార్తలు కూడా ఉన్నాయి. వాటితో పాటు జగనన్న కాలనీకి సంబంధించి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు అని, అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఇలా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. నానిపై లైవ్ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా?